వసంత సమీరం తాకి ప్రకృతి పచ్చని పట్టుచీర కట్టుకునే ఆ మధుర క్షణమే ఉగాది. యుగాది అంటే యుగానికి ఆది, కాలచక్రానికి కొత్త పుట. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జగద్గురు బ్రహ్మ సృష్టి కార్యాన్ని ఆరంభించాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ రోజును సృష్టి జ్ఞాపకంగా భావిస్తారు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వేదాలను రక్షించి ధర్మాన్ని నిలబెట్టిన తత్వం కూడా ఇదే కాలంలో వెలుగొందిందని విశ్వాసం. ఖగోళ పరంగా చూస్తే వసంతకాలంలో ఏ రోజైతే రాత్రి పగలు సమానంగా ఉంటుందో ఆ రోజు తర్వాత భూమిపై ప్రసరించే సూర్యకిరణాల్లో నూతన శక్తి దాగుంటుంది. మహాగణిత జ్ఞాని ఆర్యభట్టుడు కాలగణనకు చైత్రశుద్ధ పాడ్యంని సూచించాడని చెప్పబడుతుంది. అలాగే వరాహమిహిరుడు పంచాంగ సంప్రదాయాన్ని ప్రజలకు అందించినది ఈ సమయమేనని ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి. శిశిరం ముగిసి వసంతం మొదలయ్యే ఈ సంధికాలంలో శరీరానికి రోగనిరోధక శక్తి అవసరం. అందుకే ఉగాది పచ్చడిలోని చేదు, తీపి, పులుపు వంటి రుచులు మాదిరిగానే జీవితం కూడా ఉంటుందని అంటారు. ఆనందం, దుఃఖం, విజయాలు, పరీక్షలు ఇవన్నీ సమంగా స్వీకరించమనే ఆధ్యాత్మిక సందేశమే ఉగాది.